ఈ 3 రాళ్ళు పాటలు పాడతాయని మీకు తెలుసా? కానీ ఒకరోజు అవి మూగబోయాయి. ఎందుకో తెలియాలంటే కథలోకి వెళ్దాం. ఒక అందమైన పచ్చని పల్లెటూరు. అక్కడ పొలాల మధ్య గాలి మెల్లగా వీస్తూ ఉంటే పక్షులు హాయిగా ఆకాశంలో ఎగురుతూ ఉండేవి. ఆ ఊరి చివర 3 పాత శిలలు, పెద్ద రాళ్ళు ఉండేవి. ఊరిలో ఉన్న ముసలివాళ్లు ఒక మాట చెబుతుండేవారు, ఈ రాళ్ళు మనుషుల మనసులు కలిసినప్పుడు మాత్రమే పాడతాయి అని. ఒకప్పుడు ఆ ఊరు నవ్వులతో నిండిపోయేదు. ఎవరికైనా చిన్న కష్టం వస్తే చాలు ఊరంతా ముందుకొచ్చేవారు. అప్పుడు ఆ రాళ్లనుంచి చాలా మధురమైన సంగీతం వినిపించేది. ఆ పాట వినగానే పొలాలు ఇంకా పచ్చగా మారేవి. పిల్లలు ఎంతో సంతోషంగా ఆడుకునేవారు. కాని కాలం మారింది. మెల్లమెల్లగా ఊరిలో మార్పు వచ్చింది. జనం మాటలు పెంచారు కాని ఎదుటివారు చెప్పేది వినడం తగ్గించేశారు. ప్రతి ఒక్కరూ నేను చెప్పిందే కరెక్ట్ అనుకోవడం మొదలుపెట్టారు. గొడవలు, అహంకారం, స్వార్థం పెరిగిపోయాయి. దాంతో ఒకరోజు ఆ రాళ్లు పాడటం ఆపేసి మౌనంగా ఉండిపోయాయి. రాళ్లు పాడటం ఆగిపోవడంతో ఊరంతా ఏదో వెలితిగా అనిపించింది. పొలాలు ఎండిపోయాయి. పిల్లల నవ్వులు తగ్గిపోయాయి. కాని ఎవ్వరికీ అసలు కారణమేంటో అర్థం కాలేదు. అదే ఊరిలో కిరణ్ అనే అబ్బాయుండేవాడు. వాడు చాలా మంచివాడు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవాడు. కాని వాడికొక చిన్న సమస్య ఉంది. వాడు ఎప్పుడూ తనే ఎక్కువగా మాట్లాడతాడు. ఎదుటివారు చెప్పేది అస్సలు వినడు. రాళ్లు పాడాలంటే పెద్దగా శబ్దం చెయ్యాలేమో అనుకున్నాడు కిరణ్. వెంటనే డప్పులు కొట్టాడు, గట్టిగా అరిచాడు, పిల్లలందరినీ పిలిచి పాటలు పాడించాడు. కాని రాళ్లు మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉన్నాయి. కిరణ్ మొహంలో మొదటిసారి నిరాశ కనిపించింది. అప్పుడు ఆర్యతాత మెల్లగా వచ్చి కిరణ్ భుజంపై చెయ్యివేశారు. నాయనా, ఆ రాళ్లకి నీ శబ్దం అవసరం లేదు. మనసుల మధ్య నిశ్శబ్దం కావాలి. అంటే ఒకరి మాట ఒకరు వినే గుణం ఉండాలి అని చెప్పారు. కిరణ్ మొదటిసారి ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డాడు. సరిగ్గా అప్పుడే గోలు అనే చిన్న ఉడుత కిరణ్ దగ్గరికి వచ్చి ఏదో చూపించడానికి ప్రయత్నించింది. ఇంతకుముందు కిరణ్ దాన్ని అస్సలు పట్టించుకునేవాడు కాదు. కాని ఈసారి కిరణ్ మౌనంగా ఉండి ఆ ఉడుత ఏం చూపిస్తుందో గమనించాడు. కాలువలో పెద్ద పెద్ద కొమ్మలు అడ్డంపడి నీరు ఆగిపోయింది. ఆ నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి. ఓహో, ఇదా నువ్వు చెప్పాలనుకున్నది అని కిరణ్ మెల్లగా అడిగాడు. గోలు చిన్నగా అరిచి అవునన్నట్టు తలూపింది. వెంటనే కిరణ్ ఊరి జనాన్ని పిలిచాడు. ఈసారి తను అరుస్తూ చెప్పలేదు. చాలా శాంతంగా అందరికీ వివరించాడు. ఊరివారంతా కలిసి కాలువలో ఉన్న అడ్డంకులను తీసేశారు. ఒకరు తవ్వారు, ఒకరు కొమ్మలు తీశారు, ఇంకొకరు నీళ్లు మళ్లించారు. మెల్లగా నీరు ప్రవహించడం మొదలైంది. అందరి మొహాల్లో మళ్లీ చిరునవ్వులు వచ్చాయి. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆ 3 రాళ్ళు బంగారు వెలుగుతో మెరుస్తూ ఎంతో అద్భుతమైన రాగాన్ని ఆలపించాయి. ఆ సంగీతం ఊరంతా వినిపించింది. పొలాలు మళ్లీ పచ్చగా మారాయి. పిల్లల నవ్వులు తిరిగి వచ్చాయి. కిరణ్ మాత్రం మౌనంగా నిలబడి చూస్తున్నాడు. ఈసారి తను మాట్లాడకుండా ఉండడం వల్లే ఇంత పెద్ద విజయం సాధించానని కిరణ్కి అర్థమైంది. నీతి, నిజమైన తెలివితేటలు మాట్లాడటంలో లేదు, ఎదుటివారి బాధను అర్థం చేసుకోవడంలో ఉన్నాయి. మనం వినడం నేర్చుకున్నప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మనం కూడా ఎప్పుడు మనమే మాట్లాడకుండా పక్కన వాళ్ళు చెప్పింది కూడా వినాలి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.